వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. తన తండ్రి ఆత్మహత్యకు వ్యాపార భాగస్వామి చేసిన ఆర్థిక మోసాలు వేధింపులే కారణమని బాధితుని కుమారుడు అజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి నయన్ భాస్కర్ గత 3 దశాబ్దాలుగా మార్పాల కుటుంబంతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గత 11 ఏళ్లుగా అశోక్ గౌడ్తో కలిసి ఫెర్టిలైజర్ షాప్ నడుపుతున్నాడు. తన తండ్రి చిట్టీల వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్మునంతా సదరు దుకాణంలోనే పెట్టుబడిగా పెట్టాడు. అయితే గత కొంతకాలంగా వ్యాపార లెక్కల విషయంలో అశోక్ గౌడ్ మోసం చేస్తున్నారని, అసలు పెట్టుబడి అడిగితే ఇవ్వకుండా మానసికంగా వేధించారని అజయ్ ఆరోపించారు. సూసైడ్ నోటు ఉన్న చర్యలు శూన్యం. వేధింపులు భరించలేక తన తండ్రి ఫెర్టిలైజర్ షాప్లోనే ఆత్మహత్య చేసుకున్నారని, చనిపోయే ముందు నా చావుకి మార్పాకుల అశోక్ గౌడే కారణమని తండ్రి రాసిన లేఖను అజయ్ మీడియాకు చూపారు. ఇంతటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తామని నమ్మించిన సురేష్ గౌడ్ వంటి వారు కూడా తమను మోసం చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మాది గ్రామం దాటుకోలు. నా పేరు అజయ్ కుమార్. నేను నయన్ భాస్కర్ కుమారుణ్ణి. మా నాన్న గత 30 సంవత్సరాలుగా మార్పాకుల కుటుంబాన్ని నమ్ముకొని వాళ్ళ కుటుంబంతో ఉంటూ వాళ్ళతోటే వ్యాపారం చేసుకుంటూ అన్ని వాళ్ళతోటి నడుపుకుంటూ వచ్చాడు. గత 11 సంవత్సరాలుగా వాళ్ళ పెద్ద నడుపు కుమారుడైన అశోక్ గౌడ్ తోటి ఫర్టిలైజర్ షాప్ నడుపుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వచ్చాడు. ఆ 11 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా మా నాన్న ఎప్పుడు కూడా లెక్క చూపించకుండా ఈ సంవత్సరం చూసా, మళ్ళీ సంవత్సరం చూసా, ఆ సంవత్సరం చూసా అని అట్లే గడుపుకుంటూ గత 11 సంవత్సరాలు అట్లే గడుపుకుంటూ వచ్చాడు. చివరికి మా నాన్న పెట్టుబడి మొత్తం బయట నుంచి తీసుకొని మా నాన్న చిట్టీల వ్యాపారం చేస్తాడు. ఆ చిట్టీల నుంచి వచ్చిన అమౌంట్ అంతా తీసుకొచ్చి ఫర్టిలైజర్ షాప్ లో పెట్టి ఫర్టిలైజర్ షాప్ కి ఇన్వెస్ట్మెంట్ గా పెట్టాడు. దాన్ని అశోక్ ఎంతసేపు ఉన్న ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడమే తప్ప మళ్ళీ తిరిగి మా నాన్నకి ఇవ్వకపోవడం వల్ల మా నాన్నకి ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది అయ్యి మా నాన్న ఇవన్నీ ఒత్తిడిలు తట్టుకోలేక ఒక రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ షాప్ లోనే వాళ్ళు ఏదైతే ఫర్టిలైజర్ షాప్ మాదని చెప్పుకుంటున్నారో అందులో మా నాన్న పాత్ర కూడా ఉంది. అసలు ఆపేసినప్పుడే కానీ ఇంకోటే కానీ వాళ్ళ నాన్న అసలు అతను అశోక్ గౌడ్ అనే వ్యక్తికి ఆ ఫర్టిలైజర్ షాప్ కి ఎలాంటి సంబంధం లేదు. మా నాన్న గత 30 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్న వ్యాపారం అది. ఆ వ్యాపారంలో వాళ్ళ నాన్న అశోక్ గౌడ్ వాళ్ళ నాన్న కలపడం వల్ల మా నాన్న అందులో పోయి ఈ రోజు మా నాన్న ప్రాణాల మీద తెచ్చుకొని మా నాన్న ప్రాణమైపోకుండా మా ప్రాణాల మీద కూడా లాస్ట్ వచ్చింది. అది ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి కేసు లేదు. మమ్మల్ని ఆర్థిక పరంగా మాకు ఉన్న ఇబ్బందుల పరంగా మేము ఆ రోజు సురేష్ గౌడ్ అనే వ్యక్తి మమ్మల్ని తీసుకెళ్లి మీకు ఏదైనా న్యాయం చేస్తా, మీకు ఏదైనా నేను మాట్లాడతా అని చెప్పడం వల్ల మేము అతను నమ్మి అతనితో పాటు వెళ్ళడం జరిగింది. తీరా టైం వచ్చేసరికి ఆ అమౌంట్ సెటిల్మెంట్ చేసే టైం వచ్చేసరికి తను చేతులు ఎత్తేసి మమ్మల్ని మోసం చేయడంతో మాకు ఊపిరి ఆడక ఇక్కడ ఆడక మేము పిఎస్ చుట్టూ అందరి చుట్టూ తిరుగుతున్నాము. మాకు ఇప్పటికి కూడా న్యాయం జరుగుతలేదు. ఇంతవరకు కూడా కేసు ఫైల్ అవుతలేదు. మా నాన్న చేతితో రాసిండు నా చావు కారణం మార్పాకుల అశోక్ అని. అయినా కూడా మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా మాకు ఇంకా న్యాయం చేస్తలేరు. మేము సీఏ దగ్గరికి ఇంకొక వారం రోజులు సీఏ వరకు చూసి తర్వాత ఫర్దర్ గా ఎంత దూరమైనా సరే ఎక్కడికైనా సరే మేము పూణికి రెడీ ఉన్నాం. మాకు న్యాయం చేయాలని మీడియా ముందుగా అందరినీ కోరుకుంటున్నాను. నేను అరాచకాల గురించి చెప్తున్నా. సురేష్ గురించి అతను ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థ కూడా వీళ్ళకి మేము ఎన్నోసార్లు ఊర్లో జరిగిన ఈ కేసుల గురించి కూడా చెప్తున్నా. నయన్ భాస్కర్ మర్డర్ కేసు, మర్డర్ అంటే వాళ్ళు చంపినట్టే లెక్క, అది కూడా దాని పట్టింపు లేదు. ఇంకోటి సత్యసేన అని చెప్పేసి వాళ్ళ కొడుకును ఇష్టం గంజాయి బ్యాచ్ మొత్తం డ్రగ్స్ తీసేసుకొని కొట్టి ఆ పిల్లవాడిని కొట్టి 47 రోజులు హైదరాబాద్ హాస్పిటల్లో పెట్టి అతని మీద కేసు చేసి లాస్ట్ కు మెడికల్ టెస్ట్ వరకు పోయి హాస్పిటల్లో పెట్టినాక అక్కడ నుంచి రిమాండ్ చేయకుండా వాడిని వదిలేసారు. వాళ్ళ సంగతి వాళ్ళ గురించి అడిగినాం మేము, దాని గురించి లేదు. నా సొంత డ్రైవర్ తల పగల కొట్టారు. ఆ డ్రైవర్ కూడా ఏమైంది, ఫుల్ హెడ్ ఇంజురీ అయింది. అతను ఇప్పుడు కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని గురించి లేదు. ఆ కేసు గురించి ఏమైంది, ఫుల్ హెడ్ ఇంజురీ అయింది, దాని గురించి లేదు. ఇంకొకటి ఇతను సేమ్ పోయినసారి ఉన్న మాజీ సర్పంచ్ పేరు మీద అప్పట్లో ఉన్న మన ఎమ్మెల్యే గారి గ్రాంట్ నుంచి 20 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి వస్తే గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతకం లేకుండా ఫోర్జరీ చేసి 20 లక్షల రూపాయలు కూడా డ్రా చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడిన ఏమనంటే అధికార పార్టీ అంటాడు. అలా వదిన ల్యాండ్ ఇదే జడ్పీటీసీ మీద మాడుగుల పిఎస్ లో నాగర్ కర్నూలు జిల్లాలో మాడుగుల పిఎస్ కూడా పోలీస్ స్టేషన్ లో కేసు ఉన్నది. అతని మీద ఎఫ్ఐఆర్ అయి ఉంది. ఆ రోజు కూడా వాళ్ళ వదిన ల్యాండ్ కూడా ఫోర్జరీ చేసుకుని ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇసుకలో మాత్రం ఇసుక ప్రతి ట్రాక్టర్ 1000 రూపాయలు అంట. ఇసుక మాఫియా కూడా విచ్చలవిడిగా ఇసుక కొట్టడం ఊర్లో ప్రతి ట్రాక్టర్ 1000 రూపాయలట. ఇది ఈ రకంగా జరుగుతుంది. ఇంకోటి ముస్లింస్ కూడా ఊర్లో ఒక శ్మశాన వాటిక కట్టిరు. అది కట్టగా ఏమంటారు సగం కొత్త కట్టి దాని మధ్యలో ఆపేసి దాని మీద బిల్లు చేయడము. ఎస్సీలను ఓట్లు వేయలేదని చెప్పేసి ప్రతిపక్షంగా యువతల వాళ్ళకి వేరే వాళ్ళకి ఓట్లు వేసిందని చెప్పేసి అన్యాయంగా వాళ్ళకి ఇంట్లోకి పిలిపించి వెదురుకొరలతో కొట్టి వాళ్ళ కాళ్ళు చేతులు విరిగేటట్టు కొట్టి అది చేయడము. ఎలక్షన్ లో ప్రమాణాలు ఏంటండి, అది మన ఓటు హక్కు అనేది స్వతంత్రం. అదే సీక్రెట్ బ్యాలెట్ ఎవరికైనా వేయవచ్చు, గెలుపోవటం సహజం.
దాన్ని కూడా వాళ్ళు ప్రమాణాలు చేపించుకొని ఓట్లు వేపించుకొని దేవుళ్ళ మీద ఓట్లు వేపించుకొని చేసుకోవడము ఇది రాజకీయమా, ఇది అధికార పార్టీ నేర్పుతున్న గుణపాఠమా ఏందో చెప్పాలి. సివిల్ సప్లైస్ లో అతని మీద ఉన్న కేసులు ఎన్ని, మొత్తం రైసులు ఎక్కడ పీడియాక్ బియ్యం ఎక్కడెక్కడ పోతున్నాయి, పీడిఎస్ బియ్యం, ఆ బియ్యం మొత్తం దొంగసాటుగా కళ్ళకుర్తికి అమ్ముడుపోతున్నాయి, ఇడకపోతున్న బండ్లన్నీ, ఆ బండ్లు కూడా ఒకసారి సివిల్ సప్లై వాళ్ళు కూడా చర్య తీసుకోవాలని సివిల్ సప్లై వాళ్ళు కూడా మనవి చేస్తున్నా. సేమ్ టైం అదే స్టీల్ సిమెంట్ ఊర్లో దేవరకొండలో పెట్టిన స్టీల్ సిమెంట్ దీని వితౌట్ జిఎస్టీ జీరోలో మొత్తం ప్రతి ఒక్క దంద ఆయన జీరో దంద. కనీసం స్టీల్ సిమెంట్ లో జిఎస్టీ అమ్ముతున్నాడా? బండ్లు స్టీల్ బండి జిఎస్టీ తోటి వస్తుందా? సిమెంట్ వస్తే జిఎస్టీ ఉందా? ఇది కూడా కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సివిల్ సప్లై చేస్తున్న సివిల్ సప్లై కూడా ట్రాన్స్పోర్ట్ అతని కాదు. ట్రాన్స్పోర్ట్ కు ఒక అతని పేరు మీద చెప్పి ఆ ట్రాన్స్పోర్ట్ తీసేసుకొని సివిల్ సప్లై బిడ్ కైవసం చేసుకున్నాడు. ఇది కూడా సివిల్ సప్లై కూడా ఇప్పుడు న్యాయంగా వచ్చిన సివిల్ సప్లై కాదు, అతని కాదు. ఈ బిడ్ కూడా వేరే అతని పేరు మీద, ట్రాన్స్పోర్ట్ వేరే అతని మీద పేరు చూపి అతన్ని అది చేసుకున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో లాస్ట్ టైం ఎలక్షన్ లో ఓడిపోయిన కనకాచార్య అనే ఒక కార్యకర్త మీద ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి మరణాయుధాలతో కూడా ఇంటి మీద దాడి చేసినారు. ఇలాంటి వ్యవస్థను, ఇలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నందుకు సిగ్గుగా ఉందండి. ఇలాంటి మాజీ జడ్పీటీసీ చెప్పుకోవడానికి సిగ్గుశరం ఉండాలి నీకు. తక్షణమే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాలి. లేదు నీ ఇంటి ముందు భారీ ఎత్తున పెద్ద ధర్నా చేపడతామని నేను మనవి చేసుకున్నాను. థ్యాంక్ యూ.